ఎత్తుకి పై ఎత్తే రాజకీయాల్లో నడుస్తుంటుంది. ప్రతీకారాలే చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళని అణిచిపెట్టి నార తీసింది కేసీఆర్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి alias భారత రాష్ట్ర సమితి నిర్ణయాలకి రివర్స్లో చేయడమే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తుంది. కాకపోతే అక్కడ అది ప్రతీకారం అనరు, ఆంధ్రాలో జరిగితే ప్రతీకారం అంటారు. అదే తేడాల్లా ఇక్కడ ఫార్ములా 1 రేసింగ్కి పక్కన పెట్టించాడు ఇది రేవంత్ వచ్చాక. దాన్ని ప్రతీకారం అని ఎవడూ రాయలేదు అక్కడ. అందులో ఫార్ములా 1 అంటే అంతర్జాతీయంగా పేరు వచ్చేదాన్ని చెడగొట్టారని ఎవడన్నా రాశాడా? అక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతినో, TV5, మహా టీవీనో, లేకపోతే ఈటీవీనో, ఏబిఎనో రాయరు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అట్లాగే రాసుకొస్తారు. మేడిగడ్డ కాళేశ్వరం మీద విజిలెన్స్ రిపోర్టు ఖచ్చితంగా అది బీఆర్ఎస్ సర్కార్ని సరిగ్గా ఇరకాటంలో పెడుతుంది. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే మీద కేసు, ఆర్మూర్ జీవన్ రెడ్డి మీద బిల్డింగ్ కేసు పెట్టడం, బాల్కా సుమన్ మీద కేసు పెట్టడం, ఇట్లా 1 by 1 దెబ్బ మీద దెబ్బతీస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అధికారంలో ఎవరున్నా సరే ప్రతిపక్షాన్ని అణచివేయడానికే చూస్తారు తప్పించి ప్రజాస్వామ్యబద్ధం అంటూ ఆపేయరు అనడానికి ఇదే సాక్ష్యం.